విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శక్తి కలిగిన సర్వోన్నతమైన నామములో నేటి దైవారాధనకు విచ్చేసిన మీలో ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట నిండు మనసుతో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం ప్రతి రోజు ఆయన మాట చేత మనం బ్రతుకుతూ ఉన్నాం. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్తారా? మాటకి ఆయన మాట బ్రతికించును అనే మాట చాలా వాస్తవం. ఇట్ ఈస్ హిస్ వర్డ్ దట్ గివ్స్ us లైఫ్. ఆయన మాట మనం బ్రతికించును. ఈరోజు మార్నింగ్ చాలా అద్భుతమైన పాటలు పాడారు. సర్వీస్ స్టార్ట్ అవ్వక ముందు నాకు చాలా ఇష్టమైన పాట నీకే మహిమ నీకే ఘనత. ఆ పాట ఐ లవ్ ఇట్. ఆ పాటను పాడారు క్వైర్ వారికి నేను అభినందిస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. సర్వాచిత్తము నీదేనయ్యా అని మన ప్రార్థన మటుకు మన స్వీయ చిత్తంతో చేస్తాం. ఇట్స్ అన్ అప్రోప్రియేట్ సాంగ్ ఫర్ మై మెసేజ్ టుడే. ఈ రోజు నేను చెప్పబోయే దేవుడు నా మనసులో ఉంచిన దైవ సందేశానికి చాలా అనుగుణమైన పాట పాడారు. అందుని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. రైట్, గడిచిన కొన్ని నెలలుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి విశేషంగా దానియేలు గ్రంథంలో నుండి అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో నుంచి మీకు నేను మాట్లాడిన మొదటి వర్తమానం ఎవరికైనా గుర్తుందో లేదో, దేవుడు క్షమించనప్పుడు అనే మొదటి సందేశం మీతో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు. రెండవది, దేవుడు మనతో మాట్లాడిన రెండవ సందేశం శత్రువుల కోటలో దేవుని రాయబారులు. థ్యాంక్ యూ, యు రిమెంబర్డ్ వెరీ వెల్. మూడవ సందేశం దేవుని జ్ఞాన బలము. నాలుగవ సందేశం దేవుడు రాసిన చరిత్ర. తల బంగారం, భుజాలు వెండి, గుర్తుందా? తొడలు నడుము ఇత్తడి, ఆ తరువాత ఇనుము రాజ్యాలు. ఐదవ సందేశం రక్షించడానికి సమర్థుడైన దేవుడు, అగ్నిలో నుండి దేవుడు వారిని రక్షించాడు. ఆరవ సందేశం దేవుడు చేసిన తీర్మానం, ద డెసిషన్ దట్ గాడ్ మేడ్. ఏడవ సందేశం దేవద్రోహం. దేవాలయ పాత్రలు తీసుకొచ్చి నువ్వు దాంట్లో అపవిత్రం చేశావయ్యా, దైవద్రోహం. పోయిన ఆదివారం దేవుని ప్రతీకారం. ఈరోజు దానియేలు గ్రంథంలో నుండి 9వ సందేశం, అందుకు ఎంపిక చేయబడ్డ 6వ అధ్యాయం. బైబిల్ తెరవండి. ప్రతి ఒక్కరు దేవాలయంలో ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. వీఆర్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ద పీపుల్, ద పీపుల్ హూ హ్యావ్ ద బుక్. దేవుని గ్రంథాన్ని కలిగిన ప్రజలు అని మనకి ప్రపంచం పేరు పెట్టింది. కాబట్టి దేవాలయానికి దైవ గ్రంథాన్ని తీసుకొని రండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ జాగ్రత్తగా ప్రతి మాటను గమనించమని మనం చేస్తున్నాను. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్యాసేజ్. అద్భుతమైన అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము నుండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి కమాన్ చదవాలి, లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, తెలుగు భాషలో అత్యంత ప్రమాదకరమైన పదం చెప్పాలి, గాని. ఆ అబ్బాయి చాలా మంచోడే గాని అంత ప్రమాదమైంది. కమాన్ లెట్స్ రీడ్. ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను, గట్టిగా చదవాలందరూ, కనుగొనలేకపోయిరి. దేవుడు ఈ లేఖనాల ద్వారా మనందరితో మాట్లాడును గాక. తలల వంచండి.
దేవుణ్ణి గౌరవిస్తూ పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వాన్ని నీ చిత్తములో కలిగి నడిపిస్తున్న మా గొప్ప తండ్రి, నీ విశేషమైన కనికర కృపలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వేమో అద్భుతమైన దేవుడువు, మేమేమో అల్పమైన మనుషులము. మమ్మల్ని నీ ప్రేమతో, నీ కృపతో అనుదినము నీ వాత్సల్యతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. నిన్నటి దినం కంటే ఈరోజు ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. నిన్న చూపిన సహనం కంటే ఈరోజు ఇంకా ఎక్కువ సహనం మామే చూపిస్తున్నందుకు వందనాలు. ప్రపంచవ్యాప్తముగా దైవారాధన జరుగుతుంటే అన్ని ఆరాధనలో ఆత్మస్వరూపిగా ఉన్న తండ్రి, కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో ఇప్పటికే నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచినందుకు వందనాలు. మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నీ దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలి. ఈనాటి వర్తమానం ద్వారా నీ ప్రజల్ని మీరు సరిదిద్ది సరిచేసి సన్మార్గంలో పెట్టమని నీ చేతుల్లో ఒదిగిపోతూ వినయ మనస్కులమై యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుని శాసనం. దేవుని శాసనం 6వ అధ్యాయం మోస్ట్ బ్యూటిఫుల్. అంటే ముందు అధ్యాయాలని బ్యూటిఫుల్ కాదని కాదు, 6వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఎక్కడ దేవుడు నోరి తెరిచి మాట్లాడలే, కానీ దేవుని కార్యాన్ని మట్టుకు మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కసారిగా రాజ్యం మారిపోయింది. చాలా జాగ్రత్తగా ఈ సందేశం వినండి. 5వ అధ్యాయం లాస్ట్ వర్స్ కి 6వ అధ్యాయం ఫస్ట్ వర్స్ కి మధ్య రాజ్యం మారింది. బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. కమాన్ చెప్పాలి, మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది. దేవుడు చెప్పాడు, నెబుకద్నెజరు నువ్వు బంగారం, నువ్వు తల, నీ సామ్రాజ్యం అంతమైపోతుంది. ఆ తర్వాత ఎవరు వస్తారు? భుజాలు, వెండి భుజాలు. మాదియా పారసీక 2 రాజ్యాలు కలిసి ఒకేసారి వస్తాయి. దేవుని మాట అక్షరాల నెరవేరింది. ఇప్పుడు మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఏమండి, ఒక కొత్త రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళ భాష వేరు, వాళ్ళ దేవుళ్ళు వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ బట్ట వేరు, వాళ్ళ భోజనం వేరు. when a new race comes, when a new nation comes, everything will change. మీకు తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రభుత్వం ఎప్పుడైతే మారుతుందో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆఫీస్ లో లాగానే చేసే పని ఏంటి తెలుసా? మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్స్ అందరినీ మార్చేస్తారు. కమిషనర్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తారు. కీ పొజిషన్స్ లో గ్రీనింగ్ పెన్ తో సంతకాలు పెట్టే స్థాయి ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తారు. వాళ్ళకు అనుగుణమైన వాళ్ళని వేసుకుంటారు. గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థం అవుతుంది. అలాగే ఇప్పుడు మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది. బబులోను దేవతలు కూలిపోయాయి, బబులోను రాజ్యం కూలిపోయింది. మాదియా పారసీకులు వచ్చారు. అండ్ నౌ కింగ్ డేరియస్ ఏమనుకున్నాడంటే 120 మంది, అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట, 120 మందిని ఆ దేశానికి అధిపతులుగా పెట్టాడు. అంటే ఎక్కడి నుండి ఈ పర్షియన్ ఎంపైర్ అంతా ఉందో ఆ సామ్రాజ్యం అంతటి మీద 120 మందిని అధిపతులుగా పెట్టాడు. యాక్చువల్ గా తెలుగు భాషలో అధిపతులు అని ట్రాన్స్లేట్ చేశారు. ఎన్ఏఎస్పి బైబిల్లో ఇంగ్లీష్ లో సెట్రాప్స్ అనేటువంటి మాటను ట్రాన్స్లేట్ చేశారు. బట్ దట్స్ ఫైన్. 120 మంది అధిపతులకు మీద 3 ప్రధానులుగా పెట్టాడు. అంటే వాళ్ళు చీఫ్ కమిషనర్స్, వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పొజిషన్ లో ఉన్నారు. ఆ 3లో ఒక్కడి పేరే రాశారు. ఎందుకంటే ఆ 3లో ఆ ఒక్కడు ప్రధానుడు. ఎవరా ఒక్కడు ప్రధానుడు? కమాన్, చర్చ్ అంతా మాట్లాడాల. ఎవరా ఒక్కడు? దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దానియేలు అప్పటికే చాలా గవర్నమెంట్స్ చూశాడు. యోధా సమాజంలో ఉన్నప్పుడు, యూదుడుగా ఉన్నప్పుడు he saw the Jewish government. బానిసగా బబులోను వచ్చినప్పుడు నెబుకద్నెజర్ దగ్గర పనిచేశాడు. నెబుకద్నెజర్ పరిపాలన చూశాడు. నెబుకద్నెజర్ దేవుళ్ళని చూశాడు. నెబుకద్నెజర్ యొక్క ఆ దేశ వ్యవహారాలు చూశాడు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త దేవుళ్ళు, కొత్త అధికారులు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా దానియేలు ఏం చేశారంటే అతడు ఆ 3లో ప్రధానుడిగా నియమించారు. ఆ
ప్రధానుడిగా నియమించింది. అసలు ఈ 120+3 అంటే 123 మందిని దర్యావేష్ అనే రాజు చక్రవర్తి ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. హీఈస్ ద కింగ్. ఆయన తర్వాత వీళ్ళందరూ కూడా దేశ పరిపాలన చక్కగా చూసుకోవాలి. బైబిల్లో ఒక మంచి మాట రాశారు. ఈ 120 మందిని ఎందుకు పెట్టారట? మీరు ఆ మాట గమనించారో లేదో, ఈ 120 మందిని ఎందుకు పెట్టాడంటే రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు, కమాన్ చెప్పాలి, ఆ అధిపతులు బైబిల్లో ఉంది, ఆ అధిపతులు లెక్క అప్పగించాలి. ఎవరికి? ఈ ముగ్గురికి. లెక్క అప్పగించడం అంటే మనిషికి ఇష్టం ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఒప్పుకోరా? మీకు ఇష్టం లేదు, మీకు చాలా ఇష్టమేమో, నాకు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు మీకు ఎవరైనా, నా చిన్నప్పుడు మీకు గుర్తుందా, బస్సులో కండక్టర్ దగ్గర ఒక రంగురంగుల కాగితాల టికెట్లు ఉండేవి. ఎవరికైనా గుర్తుందా? 75 పైసల నుంచి స్టార్ట్. ఎక్కడికండి అనగానే ఉమ్మంతా రాసి ఒకటి లాగి 75 పైసలు టికెట్ లాగి దాన్ని ఇలా చింపి చేతికి ఇచ్చేవాడు. మా మదర్ చిన్నప్పుడు సండే స్కూల్కి మేము మరిపాలన ఉండేవాళ్ళం విశాఖపట్నంలో. వేరే చర్చికి వెళ్ళడానికి మాకు 75 పైసలు టికెట్ అయ్యేది. ఏమండి, ఇచ్చిన 3 రూపాయల్లో రానుపోను 75 పైసలు పోతే మాట్లాడండి. ఎంత మిగిలింది నా దగ్గర? అది కూడా ఏం చేసాం అక్కడ. ఇంటికి వచ్చాక డబ్బులు ఏం చేసావు అంటే ఒళ్ళు మండదా అంటే, మీకు మండదులేండి, నాకు చిన్నప్పుడే ఒళ్ళు మండేది. ఏటి 300 ఇచ్చారా, 30 రూపాయలు ఇచ్చారా, 50 రూపాయలు ఇచ్చారా? ఇచ్చిన గాడిది కూడా 3 రూపాయలకి మళ్ళీ టికెట్ చూపించాలి. ఇదిగోండి 75 పైసలు టికెట్. మళ్ళీ చాక్లెట్ బెల్ తినేసామని అదే బాధ. లెక్క చెప్పాలంటే ఎవరికన్నా బాధే. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? నన్ను అనుమానిస్తున్నావా? కాదు, విధానం చెప్తున్నా. లెక్క ఎవడన్నా అప్పగించాల్సిందే. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఇక్కడ రాజు ఏం చేశాడు? ఆ మాట బ్యూటిఫుల్ వర్స్. ఎందుకంటే ఈ అధ్యాయం అంతటికి కీలకమైనటువంటి మలుపు తిప్పింది ఆ వచనమే. రాజులకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా లెక్క ఎవరికి అప్పచెప్పాలి? ఈ పైన ముగ్గురికి అప్పచెప్పాలి. జాగ్రత్త వినండి. 120+3 ఎంత? 123. 120 మంది ఏమో అధిపతులు, 3 చీఫ్ కమిషనర్లు. ఆ ముగ్గురులో పయోడు ఎవడు? దానియేలు. ఇప్పుడు 122 మంది మాదియా పారసీకులు, ఒక్కడే యూదుడు. ఆ ఒక్క యూదుడు ఎవరు? ఇప్పుడు వీళ్ళకి ఎలాగుందంటే, ఏంట్రా మనమేంటి, మన తిండి ఏంటి, మన భాష ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సంస్కారం ఏంటి, మన దేవుళ్ళు ఏంటి, మనం వెళ్ళి ఆ యూదుడి దగ్గర లెక్కలప్ప చెప్పాలా? ఈ యూదుడు మన మీద పరిపాలన చేస్తాడా? అసలు ఈ డానియేల్ గడు ఫైల్ పట్టరండ్రా, ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? వెంటనే ఒక ఫైల్ తీసుకొచ్చాడు. ఆ ఫైల్లో చూస్తే దానియేలు ఎక్కడి నుండి వచ్చాడని ఉంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని మీద స్టాంపు. ఆ స్టాంప్ మీద ఏమని రాసా తెలుసా? చెరలో పట్టబడ్డ దానియేలు అని ఫైల్లో చూశారు. వారిని, వీడు యూదుడురా, వీడు చెరలో పట్టబడి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన మీద ఎలా తయారయ్యాడు? వీడు పెద్ద కమిషనర్ అయి కూర్చున్నాడు, వీడికి మన లెక్క చెప్పడం ఏంట అని చెప్పి, మనిషి అన్న వాడికి అప్పుడప్పుడు పురుగు ఉంటుంది బుర్రలో. అది కొన్నిసార్లు కెలుగుతా ఉంటది ప్రతి మనిషిని. ఆ పురుగు వీళ్ళని కెలికిందనమాట. ఆ పురుగు ఎప్పుడైతే కెలికిందో వీళ్ళు స్టార్ట్ చేశారు. గొప్ప మాట రాశారండి ఈ అధ్యాయంలో. ఎంత మంచి మాటో! ఆ పురుగు కెలుగుతున్న కొలది వీళ్ళు అతని మీద ఏదో కుట్ర చేద్దామని ప్లాన్ చేశారు. కానీ బైబిల్లో ఇంకొక మంచి మాట రాశారు. ఏంటో తెలుసా మాట? దానియేలు ఎక్కడా కూడా లెక్కల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడట. మీరు గమనిస్తే 3వ వచనంలో ఒక మాట ఉంది. పెన్లో పెన్సిల్ వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. అయ్యగారు ఆ మాట ఎంత బాగుందో కదా. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఒకసారి చర్చిలో ఉన్న వాళ్ళందరూ నోరిప్ప మాట చెప్పండి. అతి శ్రేష్టమైన. తెల్లారు లేచిన తర్వాత మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, దేవా నా బిడ్డల్ని అతి శ్రేష్టమైన బుద్ధి గలవారుగా చేయండి. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? దేవా మా బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు అతి శ్రేష్టమైన బుద్ధి గలవారుగా చేయండి. బైబిల్ చదువుతున్నామంటే ఏదో ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లా చదవడం కాదు. అందులో ఉన్న మాటల్ని మనం ప్రార్థనలో పెట్టాలి. దానియేలులో ఏం కనబడుతుందంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. సార్ మా వాడు చదువుల్లో అంత గొప్పోడు కాదు, కానీ బుద్ధిలో చాలా గుణవంతుడండి. మా వాడు లెక్కలకి 100కు 100 వచ్చేవండి. యావరేజ్ స్టూడెంటే, కానీ చాలా డిసిప్లిన్గా ఉంటాడండి. కాపీలు కొట్టండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా?
తెలుగు ట్రాన్స్లేషన్ లో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని రాశారు. బట్ ఒరిజినల్ హీబ్రూలో దాని అర్థం ఏంటో తెలుసా? అతి శ్రేష్టమైన గుణము కలవాడు అనే మాటను తర్జుమా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి శ్రేష్టమైన గుణము కలవాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. గుణము చాలా ప్రాముఖ్యం. ఎవరైనా ఆమేన్ చెప్తారా ఆ మాటకి? ఆ గుణమే మనిషి యొక్క జీవిత దిక్సూచిని నిర్ణయించేది. డానియల్ ప్రతి విషయంలో కూడా దర్యావేష్ గమనిస్తున్నాడు. వీడిని కమిషనర్ గా పెట్టాను, ఎలాగుంటాడో అని. ఎక్కడ ఏ నెలకా నెల, ఏ రోజుకా రోజు రైస్ బస్తాలు ఎన్ని వచ్చాయి, లేకపోతే గోధుమ బస్తాలు ఎన్ని వచ్చాయి, ట్యాక్స్ వల్ల ఎంత వచ్చింది, ఎంత బయటికి వెళ్ళింది, పర్ఫెక్ట్ గా ఉన్నాడు. దర్యావేషు దానియేలుని చాలా గమనిస్తున్నాడు. 1 సంవత్సరం గమనించాడు, 5 సంవత్సరాలు గమనించాడు, మనకు తెలియదు. చాలా గమనించి దర్యావేషు ఒక డెసిషన్ తీసుకున్నాడు. 3వ వచనం 2వ లైన్, అధిపతుల్లో ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని రాజు ఉద్దేశించను. డేరియస్ వాస్ సో ప్లీజ్డ్ విత్ డానియల్స్ ఎఫిషియెంట్ వర్క్. దానియేలులో ఉన్నటువంటి ఆ నిబద్ధత, దానియేలులో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ రాజుకి ఎంత ఇష్టమైపోయిందంటే, అబ్బా ఇలాంటోడు ఉండాలిరా నా రాజ్యంలో, వీడి చేతికి అన్ని నేను అప్పగించాలి అనుకున్నాడు. 122 ప్లస్ 1. ఈ 122 మంది ఎవరు? మాదియ పారసీకులు. ఈ ఒక్కడే ఎవడు? యూదుడు. ఈ ఒక్క యూదుడిని రాజ్యమంతటి మీద నియమించాలి అంటే దర్యావేషు తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఉన్నారంటే దానియేలు ఒక్కడే. అంతే. రాజుకి ఆ తలంపు రాగానే వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు. బైబిల్లో మంచి మాట ఉంది. వాళ్ళు దేనికి రా అంటే 4వ వచనంలో, అందుక ప్రధానులు అధిపతులు అతని మీద ఏదైనా దానియేలు మీద నింద మోపాలని తగిన హేతువు కొరకు కనిపెట్టుచు ఉన్నారు. They were trying to find ఏం తప్పు చేస్తాడు, ఎక్కడో దగ్గర పొరపాటుని ఫైల్ మీద తప్పుడు సంతకం పెట్టించేద్దాం, పొరపాటుని ఏదోటి ఒక లెక్క దగ్గర అవసరమైతే ఒకటి అంకె దిద్దుదాం, లేకపోతే పొరపాటుని ఏదో రకంగా దానియేలు చేత ఒక తప్పు ఏం అవ్వాలి, జరగాలి. ఆ తప్పు జరుగుతుందేమో అని కనిపెడతా ఉన్నారు. చాలా జాగ్రత్త వినండి. ఇదంతా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. దేవుడికి రాజ్యం మారిందని తెలుసు, దేవుడికి అసూయ పరులు ఉన్నారని తెలుసు. దానియేలు చుట్టూ దానియేలులో తప్పు పట్టుకోవాలి, నింద మోపాలి అని కనిపెట్టేవారు ఉన్నారని దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఎక్కడ జోక్యం చేసుకోలే, దేవుడు ఎక్కడ మధ్యలో రాలే. గాడ్ వాస్ వాచింగ్. ఏం జరుగుతుంది? గాడ్ వాస్ వాచింగ్ ఎవ్రీథింగ్. కానీ వాళ్ళు ఎంత కనిపెడుతున్నారో, చిన్నప్పుడు టింగ్ డింగ్ 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 టాడా ఆ తర్వాత లైన్ చెప్పండి ఎవరైనా. జేమ్స్ బాండ్ అని దానియేలు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాతలు వెళ్తున్నారు. అరే ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి రా. దానియేలు సంతకాలు పెడుతుంటే ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడో చూడండి రా ఇవాళ. ఎందుకంటే ముఖ్యుడు, ప్రధానుడు, ఈస్ ద టాప్ మ్యాన్. ఎక్కడనే ఏదైనా పొరపాటు జరుగుతేమో, ఒరే ఈ ఫైల్ పెట్టండి రా, ఎలాగోలాగి సంతకం పెట్టేస్తే అయ్యగారు చూసారే దానియేలు ఎంత తప్పు చేశాడో, సంతకం పెట్టేశాడు ఈ ఫైల్ మీద. అతని మీద నింద మోపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. బట్ ద గ్రేటర్ ద పీపుల్ అబ్జర్వ్డ్, ద బ్రైటర్ డానియల్స్ లైఫ్ ఈస్. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంత ఎక్కువగా ప్రజలు ఆయన చూశారో, 2 కళ్ళు కాదు 2000 కళ్ళు పెట్టుకొని చూశారో, అంత తెల్లగా దానియేలు మెరిసిపోతున్నాడు, అంత స్వచ్ఛంగా దానియేలు మెరిసిపోతున్నాడు, అంత నీతిగా దానియేలు మెరిసిపోతున్నాడు, అంత నిజాయితీగా దానియేలు మెరిసిపోతున్నాడు. ఎంత భూతత్వం పెట్టి చూసినా మాట్లాడాలి. చర్చిలో ఉన్నవాళ్ళు దానియేలులో ఏం కనబట్టలేదు అయ్యా, మాట్లాడాలి. ఒక్క తప్పు కూడా కనబట్టలేదు. అయ్యగారు ఆ బైబిల్లో మీరు వాక్యాన్ని ఎందుకు నేను చదివిస్తానో తెలుసా, ఎందుకు మిమ్మల్ని చూడమంటానో తెలుసా, మీరు బైబిల్తో ప్రేమలో పడతారని, దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడతారని. చూడండి ఆ మాట ఎంత బాగుందో. ప్రజలు కనిపెట్టే కొలది 4వ వచనం 4th లైన్, దానియేలు నమ్మకస్తుడై. అండర్లైన్ దట్ వర్డ్. 4వ వచనం 4th లైన్, దానియేలు నమ్మకస్తుడై. కమాన్ చదవాలి. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక తప్పు లోపము కనుగొనలేకపోయిరి.
దానియేలుకి అప్పటికే చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. దానియేలు అప్పటికే బహుశా వీళ్ళందరూ ఎంత తను కనిపెడుతున్నారని ఎరిగినవాడో ఎరగనవాడో నాకు తెలియదు కానీ, బట్ డానియల్ తన పని తను చేసుకొని వెళ్ళిపోతున్నాడు. పైనుండి దేవుడు చూస్తున్నాడు, కింద నుంచి వీళ్ళు చూస్తున్నారు. దానియేలుని ఎంత ఎక్కువ చూస్తున్నారో అంత గొప్పగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టఫర్ అండి పేరు, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు ఆయన. అమ్మో, బల్ల కింద నుంచి చాలా తీసుకుంటాడండి. ఆయన దగ్గరికి వెళ్తే మీ పని అయిపోద్ది. పేరేంటి? పొరపాటున ఎవరైనా ఉన్నారు కనుక క్రైస్తవ పేరు. ఆయన దగ్గరికి వెళ్తానండి, కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఏమవుతుందండి. దానియేలు దగ్గర అలాగేం లేదు. విచిత్రం ఏంటంటే దానియేలు ప్రధానుడుగా ఉన్నంత కాలం ఈ 122 మాదియా పారసీకుల ఆలోచన కూడా ఏమీ జరగట్లే. 350 బస్తాలు బియ్యం వస్తే 250 వచ్చే లెక్క రాసే పరిస్థితి జరగట్లే. ఎందుకంటే దానియేలు చాలా కరెక్ట్ గా అన్ని చాలా జాగ్రత్త చూస్తున్నారు. బట్ ఈస్ నో వే దే కుడ్ ఫైండ్ ఎ మిస్టేక్. ఈ రోజు బైబిల్లో ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మాట చాలా సార్లు వస్తుంది. 4వ వచనం సెకండ్ లైన్, ఏదైనా ఒక నింద. హౌ డు యు లివ్ యువర్ ఫెయిత్ వెన్ పీపుల్ ఆర్ అగైన్స్ట్ యు? ఇది ఈరోజు నా ప్రశ్నల్లో ఒక ప్రశ్న. నీకు వ్యతిరేకమైన వారు నీ చుట్టూ ఉంటే నీ విశ్వాసాన్ని ఎలా జీవిస్తావు? ఆఫీస్ లో, బ్యాంక్ లో, స్కూల్లో, కలెక్టర్ ఆఫీస్ లో, లేకపోతే ఇంకెక్కడ పనిచేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా నీలో ఉన్న తప్పును ఏదైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు ఎలా నీ ఫెయిత్ ని జీవిస్తావు? నా సుపీరియర్స్ ఉన్నారు సార్, దాన్ని చాలా ఎరకాటం పెట్టాలని చూస్తున్నారు. ఎంతమంది చెప్తారో ప్రార్థన చేయండి మాస్టర్ గారు, ఆఫీస్ లో చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు దాన్ని. మా బంధువుల్లో ఒక ఆయన డిపార్ట్మెంట్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ తాతల పేర్లు వస్తాయి. వాళ్ళ తాతల పేర్లు పిల్లలకి స్టార్టింగ్ లో వస్తాయి. అది క్రిస్టియన్ నేమ్. ఆ క్రిస్టియన్ నేమ్ ఉందని అర్హుడైన ప్రమోషన్ ని పక్కన పెట్టారు ఫైల్ ని. జస్ట్ బికాస్ హిస్ నేమ్ ఇస్, కమాన్ మాట్లాడండి, జస్ట్ బికాస్ హిస్ నేమ్ ఇస్ క్రిస్టియన్, ఆ ఫైల్ పక్కన పెట్టారు. ఇదేంట్రా ఎంత సీనియర్ ని, నాకు ఇంతవరకు అందరికి వచ్చేస్తే నాకు రాలేదు. కొంచెం లోతుగా ఎంక్వైరీ చేస్తే పేరులో ముందే ఉంది ఒక క్రిస్టియన్ నేమ్ ఉంది, దాన్ని పక్కన పెట్టేశారు. హౌ డు యు లివ్ యువర్ ఫెయిత్ వెన్ పీపుల్ ఆర్ అగైన్స్ట్ యు జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం దేవుని మీద ఉన్నందుకు వ్యతిరేకులు, విమర్శకులు తయారైతే అలాంటి వ్యతిరేకుల మధ్య నువ్వు ఎలా జీవిస్తావు? రోజు భయపడతావా? అలాంటి విమర్శకుల మధ్య వాళ్ళకి లొంగిపోయి బతుకుతావా? లేకపోతే నీ దేవుడి ముఖాన్ని చూస్తూ సింహం లాగా నిలబడి ఉంటావా? దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? దానియేలు భయపడలే, దానియేలు వాళ్ళకి లొంగలే, దానియేలు వాళ్ళకి బతిలాడలే. బట్ దానియేలు తన పని తాను చేసుకెళ్ళిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ కీలకమైన మార్పు జరిగింది. వీళ్ళందరూ మళ్ళీ కూర్చున్నారు. ఒరే అబ్బాయి, 122 మంది కూర్చున్నారు. ఇప్పుడు 122 వర్సెస్ 1. 122 మంది ఒక పక్క, దానియేలు ఒక్కడే ఒక పక్క. మెజారిటీలో ఉండడానికి మనుషులు ఎంతమంది ఇష్టపడతారో మైనారిటీగా ఉండడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే దానియేల్లో దే ట్రై టు ఫైండ్, అరే వాళ్ళు ఏ తప్పు కనిపెట్టలేవరా, ఒకవేళ వాడిని బుక్ చేయాలంటే, ఒకవేళ వాడిని ఇరికించాలంటే ఒకే ఒక్క మాట. ఇప్పుడు మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోవాల మాట. ఆ మాట ఎంత బాగుందో. 5వ వచనం, 5వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతని లోపం కనుగొనలేము. ఆ మాట దేవుని పద్ధతి కొంచెం అండర్లైన్ చేసుకోండి సార్. బైబిల్ ఉన్న వాళ్ళందరూ పెన్లు పెన్సిల్ ఉంటే ఆ ఒక్క మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. నింద అనేది అండర్లైన్ చేయమన్నాను. రెండోది దేవుని పద్ధతి అండర్లైన్ చేయమన్నాను. ఎందుకంటే ఈ మాటలు చాలా కీలకం. 6వ అధ్యాయంలో దేవుని పద్ధతి. అందరూ చెప్పండి, దేవుని పద్ధతి. కొంచెం గట్టిగా, దేవుని పద్ధతి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఒరే ఫైల్స్ విషయంలో వాడు నిజాయితీగా ఉన్నాడు, బియ్యం బస్తాల విషయంలో నిజాయితీగా ఉన్నాడు, లెక్కల్లో నిజాయితీగా ఉన్నాడు, ఎక్కడ ఒక రూపాయి కూడా పోట్లేదు, రాజునకు నష్టం. 5వ వచనం చదివాం కదా, రాజునకు నష్టం కలిగించట్లేదు. కనుక దానియేలు ఏ తప్పు పట్టుకోలేవు. ఒకవేళ ఏదైనా తప్పు ఉందంటే అతని దేవుని పద్ధతిలోనే అతన్ని పట్టుకోవాలి. వాట్ ఈస్ దిస్ దేవుని పద్ధతి? ఈ మాట
పట్టుకొని ఏంటి దేవుని పద్ధతి? దేవుణ్ణి ఎరగని వాడు దేవుని ఎరిగిన వాడిని చూసి అంటున్నారు అతని దేవుని పద్ధతి. దేవునికి స్తోత్రం. కానీ దానియేలు నడుస్తుంటే ఏం కనబడుతుంది తెలుసా? దేవుని పద్ధతి దానియేలులో కనబడుతుంది. దానియేలు భోజనం చేస్తుంటే ఏం కనబడుతుంది తెలుసా? దేవుని పద్ధతి దానియేలులో కనబడుతుంది. దానియేలు చేసే వ్యవహారాలు ఎలా కనబడుతున్నాయి తెలుసా? అతనిలో దేవుని పద్ధతి కనబడుతుంది. ఏంటో తెలుసా దేవుని పద్ధతి? కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. ఆ రోజు దేవాలయం లేదు దానియేలు పక్కన, చదవడానికి బైబిల్ లేదు దానియేలు చేతిలో, కానీ దానియేలు జీవితంలో దేవుని జాడలు కనబడుతున్నాయి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని పద్ధతి ఉంది దానియేలులో. దర్యావేష్ చూస్తే దానియేలు నీలో నాకు దేవుని పద్ధతి కనబడుతుందయ్యా. వాట్ ఈస్ ద దేవుని పద్ధతి? పరాయి దేశంలో ఉన్నాడు, కానీ దేవుని పద్ధతి అంటే తెలుసా? దేవుని కనుసన్నల్లో నేను నిరంతరం ఉన్నాను అని నమ్ముతూ బతకడమే దేవుని పద్ధతి. ఆమేన్. దేవుని కనుసన్నల్లో నేను నిరంతరం ఉన్నాను. నా వెనక మాటలు చెప్పండి. నా దేవుని కనుసన్నల్లో నేను నిరంతరం ఉన్నాను. ఆమేన్. పక్కవాడితో చెప్పు దేవుడు నిన్ను చూస్తున్నాడు అని. కమన్ చెప్పండి చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మెడలు తిప్పండి అమ్మా, మెడలు తిప్పండి అమ్మా. ఆ గ్యాలరీలో ఉన్న వాళ్ళ అన్న, అక్కకి, చెల్లి, భర్త, భార్య చెప్పండి. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. చెప్పారా? చెప్పారా లేదా? చెప్పారా? దేవుని కన్నుల్లో మనం ఉన్నాం. ఎవరైనా ఆమేన్ చెప్తారా? దేవుని కన్నుల్లో ఉన్నాం. గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. దానియేలుకి ఆ స్పృహ ఉంది. బైబిల్ లేదు, దేవాలయం లేదు, కానీ దానియేలు ఏమనుకున్నాడంటే నా దేవుని కనుసన్నల్లో నేనున్నాను. అదే దేవుని పద్ధతి. ఎందుకంటే దేవుని కనుసన్నల్లో ఉన్నాను అని బ్రతికే వాళ్ళు 2 లక్షణాలు ఉంటాయి. చాలా జాగ్రత్త వినండి. నెంబర్ 1 ఆధ్యాత్మిక సంస్కారం. నెంబర్ 2 ఆధ్యాత్మిక నాగరికత. ఆ మాటలు నాకు తెలుగులో చాలా ఇష్టం. ఆధ్యాత్మిక సంస్కారం, ఇంగ్లీష్ లో స్పిరిచువల్ కల్చర్. రెండోది ఆధ్యాత్మిక నాగరికత, స్పిరిచువల్ సివిలైజేషన్. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఆధ్యాత్మిక సంస్కారం ఆ బిడ్డల్లో ఎంత కనబడతాదో, వాళ్ళు ఎంత పొందిగ్గా ఉంటారో, ఎంత గౌరవంగా ఉంటారో, ఆ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఎంత స్పష్టంగా కనబడతాదో. అలాంటి దైవ భక్తి గల కుటుంబాలు బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇంటికి వెళ్తే ఆధ్యాత్మిక సంస్కారం ఏమి ఉండదు. ఇంకా నేను వివరించక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక సంస్కారం, ఆధ్యాత్మిక నాగరికత. బహుశా దానియేలు దగ్గర బైబిల్ లేదు, దానియేలు దగ్గర దేవాలయం లేదు. ఆ పరాయి దేశంలో విగ్రహాల మధ్య ఉన్నటువంటి ఆ దానియేలులో దేవుని పద్ధతి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే అతని నీతికి బలం ఆ దేవుడే, అతని నిజాయితీకి బలం ఆ దేవుడే, అతని యథార్థతకు బలం ఆ దేవుడే, అతనిలో ఉన్నటువంటి స్వచ్ఛతకు బలం ఆ దేవుడే, అతనిలో ఉన్న క్రమశిక్షణకు బలం ఆ దేవుడే, అతనిలో ఉన్నటువంటి నమ్మకత్వానికి బలం ఆ దేవుడే, అతనిలో ఉన్న జ్ఞానానికి బలం ఆ దేవుడే, అతనిలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన బుద్ధికి బలం దేవుడే. దేవాలయం లేదు, బైబిల్ లేదు, కానీ దానియేలులో ఏం కనబడుతుంది? దేవుని పద్ధతి. అందరు గట్టిగా చెప్పండి, దేవుని పద్ధతి. కొంచెం గట్టిగా, దేవుని పద్ధతి. కొంచెం గట్టిగా, దేవుని పద్ధతి. దానియేలులో చూస్తుంటే దేవుని పద్ధతి కనబడుతుంది. అండ్ హి వాస్ సో, ఎవరో తన్ని పరిశీలిస్తున్నాడనో, ఎవరో తన్ని కనిపెడుతున్నారని కాదు, కానీ హి ఇస్ జస్ట్ లివింగ్ వాట్ హి ఇస్. దేవుడు చూస్తున్నాడు, ఆయన కనుసన్నల్లో నిరంతరం నా జీవితం గడుస్తుంది అనే స్పృహ ఉన్న ప్రతి ఒక్కడు దేవుని పద్ధతిలో ఉంటాడు. అతనిలో దేవుని పద్ధతి కనబడుతుంది. ఆమేన్ చెప్తారా? మార్నింగ్ ఆఫీస్కి వస్తున్నాడు, ఆఫీసులో కూర్చుంటున్నాడు, మొత్తం ఫైల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాడు, లంచ్ చేస్తున్నాడు, మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడు, ఫైల్స్ అన్ని చూసుకుంటున్నాడు, సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అతనిలో దేవుని పద్ధతి వాళ్ళు గమనించారు. ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఈరోజు ఈ చర్చ్లో, నీలో నీ కలీగ్స్ దేవుని పద్ధతిని చూశారా? థింక్ అబౌట్ ఇట్. నీతో వర్క్ చేస్తున్న వాళ్ళు నీలో దేవుని పద్ధతిని చూశారా? థింక్ అబౌట్ దట్ క్వశ్చన్. నీతో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు నీలో
దేవుని పద్ధతిని వాళ్ళు ఏ రోజన్నా గమనించారా? ఆలోచించమని మనం చేస్తున్నాను. దేవుని పద్ధతి. నౌ ద స్టోరీ గెట్స్ ఇంట్రెస్టింగ్. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. అతనిలో ఏ లోపం లేదురా. ఒకవేళ ఏదైనా లోపం చూడాలంటే అతను దేవుని పద్ధతిలో అతన్ని ఏం చేయాలి? ఇరికించాలి. అతను దేవుని పద్ధతిలో అతన్ని పట్టుకోవాలని చెప్పి వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారండి. ఆ ప్లానే ఆ రోజు అద్భుతంగా ఈ చాప్టర్ అంతటిని మలుపు తిప్పడానికి కారణమైంది. ఏంటో తెలుసా ఆ ప్లాను? అద్భుతమైన ప్లాన్. అందరూ బైబిల్ తెరవండి, అందరూ బైబిల్ తెరవండి, అందరూ ఈ మాట చదవండి. వాళ్ళు వేసిన ప్లాన్ 6వ వచనంలో కనబడుతుంది. ఆ 6వ వచనం నేను చదువుతున్నాను, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. ఏంటట? ఆ ప్రధానులు, అధిపతులు రాజు నొద్దకు సందడిగా వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందువు గాక. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము, అండర్లైన్ దట్ వర్డ్, ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించాలని యోచన చేసిరి. ఎట్లనగా 30 దినాల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుడి యొద్ద, ఏ మానవుని యొద్ద ఎవ్వడు ఏ మనవి చేయకూడదు. ఒకవేళ చేస్తే వాడు సింహాల గుహలో పడివేయాలి. నా కమాన్, కంటోన్మెంట్ డాక్టర్ చర్చిలో మాట్లాడాలి. ఇది రాజుకు వచ్చిన ఆలోచన, రాజు మనసులో పెట్టబడిన ఆలోచన, రాజుకు వచ్చిన ఆలోచన కాదు. 122 ఓ పక్క ఒక్కడే, 122 పీపుల్ వర్సెస్ 1 మ్యాన్. 122 మంది ఒక వ్యక్తి మీద పోరాడుతున్నారు. అతనిలో చాలా కనిపెట్టారు. కనిపెట్టే కొద్దీ దానియేలు స్వచ్ఛంగా ఉన్నాడు, ఏ లోపం కనబట్టలేదు. ఇప్పుడు ఎలాగన్నా ఇరికించాలి. కనుక రాజా, మాకు ఒక ఆలోచన వచ్చిందండి అయ్యగారు. తమరు ఏమనుకోకపోతే ఒక మంచి ఆలోచన చెప్పాలని వచ్చామండి. మీరు ఎంతటి వారండి? మీరు దర్యావేషండి బాబు. మీరు ఎంతటి వారండి? మాదియ పారసీక సామ్రాజ్యానికి మీరు అధిపతులండి బాబు. మరి 30 రోజుల పాటు మీ దగ్గర తప్ప ఎవ్వడు ఏ దేవుడికి, కమాన్ చెప్పండి, ప్రార్థన మనవి చేయకూడదు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయకూడదు. ఎవడో ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఎవడో ఏ దేవుడికి మొరపెట్టకూడదు. ఎవడో ఏ మనవి మనిషికి. అయ్యగారండి, మరి లా మీరు చాలా జాగ్రత్త వినండి. ఒక కీలకమైన మాట చెప్తున్నాను, మీరు గమనించి ఉండరు బైబిల్లో. ఎప్పుడు ఈ శాసనాన్ని, మీరు చట్టాన్ని శాసనంగా చేసేస్తే చాలా బాగుంటదని మీ మేలుకోరు చెప్తున్నామండి అయ్యగారు. చాలా తెలివైన వాళ్ళు వచ్చి, పాత సినిమాల్లో విలన్ ఎప్పుడైనా చూసారా? అలా వచ్చి వీళ్ళు రాజుకి ఫ్లూట్ ఊదారు. రాజుగారు ఫ్లూట్కి చాలా స్పందించారు. ఆహాహా, ఆయన చెవులకి ఎంత బాగుందో ఈ ఫ్లూట్. నిజమే, నేనే చక్రవర్తిని కదా, నా దగ్గరికి అందరూ రావాలి కదా. దట్స్ రైట్, వెరీ గుడ్ బ్రదర్, దట్స్ వెరీ బ్యూటిఫుల్. మీరు చెప్తుంది నాకు చాలా బాగుందని చెప్పి రాజుగారు అనుకున్నారేమో అని తెలియదు. కానీ వాళ్ళు మాట అన్నారు. ఆ మాట చాలా ప్రాముఖ్యం ఈ మెసేజ్ లో. వాళ్ళు ఏమన్నారంటే 8వ వచనం అన్నారు, మాదియ పారసీకుల యొక్క పద్ధతి. ఎంతమంది గమనించారు 8వ వచనం ఆ మాట? గమనించారా? థ్యాంక్ యూ, మీరందరూ బైబిల్ చూస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. 8వ వచనం ఉంది, మాదియ పారసీకుల పద్ధతి. పైన ఏమన్నాడు? దేవుని పద్ధతి. అందరూ చెప్పాలి ఒకసారి. పైన ఏమన్నాడు? దేవుని పద్ధతి. ఇప్పుడు వీళ్ళేం పద్ధతి పట్టుకొస్తున్నాడు? మాదియ పారసీకుల పద్ధతి. ఏమండి, ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, దేవుని యొక్క పద్ధతికి వ్యతిరేకంగా లోకంలో ఎప్పుడు రూల్స్ వస్తానే ఉంటాయి. చాలా మంది ఫాస్టింగ్ ప్రేయర్ పెడతారు. మంచిదే ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం. పలానా దేశంలో నుండి క్రైస్తవులు హింసించారు. పలానా దేశం ఎందుకు? పలానా పక్క రాష్ట్రంలోనే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి హింస ఉందండి. కరెక్టే, అది కొత్త ఏం కాదు, ఆ రోజే స్టార్ట్ అయ్యింది. యేసుని నమ్ముకున్న వాళ్ళ మీద ఆ రోజే స్టార్ట్ అయ్యింది. దానియేలుకు వ్యతిరేకంగా ఆ రోజే స్టార్ట్ అయ్యింది. ఏంటి స్టార్ట్ అయ్యింది? దేవుడిని నమ్ముకున్న వాడిని వ్యతిరేకించడం. ఇది మా పద్ధతి అయ్యా, నువ్వు మా దేశంలో ఉన్నావు, మా శాసనం ఇది, మా రూల్ ఇది, మా ఆజ్ఞ ఇది. దానియేలు పద్ధతి వేరు. దానియేలు పద్ధతి ఏంటి? ప్రార్థన చేయడం. దానియేలు పద్ధతి ఏంటి? నీతిగా ఉండడం. దానియేలు పద్ధతి ఏంటి? అమ్మో నేను దేవుని కన్ను దృష్టిలో ఉన్నా నేను భయపడుతూ బ్రతకడం. కానీ వీళ్ళ పద్ధతి ఏంటి? వాళ్ళ రూల్ ఒక్కటే. దానియేలుని ఆపాలంటే, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. దానియేలుని ఎదుర్కోవాలంటే
దానియేలుకి దేవునికి రిలేషన్షిప్ ఏం చేయాలి? కట్ చేయాలి. ఎప్పుడైనా విన్నారా? యాంకర్లు కట్ చేస్తే అని అంటారు, సారీ కట్ చేస్తే అంటారు, బ్రేక్ తీసుకుంటే అంటారు, సారీ నేను తప్పు చెప్పాను. అమ్మా అందరూ తెలివైన వాళ్ళు చాలా నవ్వుతున్నారు మీరు. మాదియా పారసీకుల ఆలోచన ఏంటో తెలుసా? దానియేలును ఆపాలంటే దానియేలుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏం చేయాలి? అతని ప్రార్థనని ఆపాలి. ఎందుకంటే మిగిలిన విషయాల్లో దానియేలు ఎక్కడ ఎలా కనబట్లేదు, లోపం కలిగిన వాడు కనబట్లే. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని విషయంలో దానియేలుని ఇరికించాలి. మీరు వార్త విన్నారో లేదో, ఒక 1 or 2 years బ్యాక్ ఒక వార్త బాగా హల్చల్ చేసింది. ఆ వార్త ఏంటంటే ఇండియాలో సండే హాలిడేని క్యాన్సిల్ చేయబోతున్నారు అనే వార్త ఎవరి దాకానే వచ్చిందా? వెరీ గుడ్, చాలా మంది చేతులు ఎత్తున్నారు, ఎక్సలెంట్. ఆ వార్త చాలా మంది దాకా వచ్చింది. అందరూ ప్రార్థన పాయింట్ లో కూడా దాన్ని పెట్టారు. ఎందుకంటే సండే హాలిడేని క్యాన్సిల్ చేస్తే, ఎందుకంటే ఆ శాసనం తేవాలనుకున్న వాళ్ళ వాదన ఏంటంటే ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు రూలు, వాళ్ళకు అనుగుణంగా ఆదివారం సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఆదివారం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? బ్రిటిష్ వాళ్ళు చర్చికి వెళ్తారు. అదే రూల్ మన ఇండియాలో ఏంటి? మన ఇండియాలో దీన్ని మార్చేసి దాన్ని వర్కింగ్ డేగా చేసేసి మిగిలిన రోజు ఎప్పుడో లైవ్ హాలిడే పెట్టాలని ఈ వార్త చాలా మంది దాకా వచ్చింది. ఈ వార్తలు అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఇంకా వస్తాయి, ఇంకా వ్యతిరేకం వస్తాయి. ఎందుకంటే దర్యావేషే దేవునికి వ్యతిరేకంగా చట్టాలు చేయడానికి ఆ రోజు పూనుకున్నాడు. నెబుకద్నెజరే దేవునికి వ్యతిరేకంగా చట్టాలు చేయడం పూనుకున్నాడు. అండ్ ఇట్ హ్యాపెన్స్. దైవ ప్రజలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఏదో చట్టం వచ్చిందని మనం బాధపడడం, భయపడడం కంటే దేవుడు వాటినన్నిటినీ గమనిస్తున్నాడని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 days నో ప్రేయర్ టు గాడ్, 30 days నో పిటిషన్ టు పీపుల్. రాజు దగ్గరికి వచ్చి చెప్పాలంటే అర్థమేంటి తెలుసా? రాజే ఇప్పుడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది? ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి ఏ బాధ వచ్చినా ఎక్కడ చెప్పుకోవాలి? రాజుగా చెప్పాలి. అంటే ఇప్పుడు రాజే దేవుడు ప్లేస్ లోకి వెళ్ళిపోతున్నాడు. అందరూ వచ్చి రాజుగా చెప్పుకోవాలి. రాజు సుప్రీం, ద కింగ్ ఇస్ సుప్రీం. ఇప్పుడు దానియేలు ఇరకాటంలో పడ్డాడు. ఏంటా ఇరకాటం అంటే, ఇప్పుడు నా దేవుని పద్ధతి నాకు ముఖ్యమా? కమాన్ చెప్పండి. నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో, ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నానో ఆ లా ముఖ్యమా? దేవుని పద్ధతి ముఖ్యమా, లేక మాదీయ పారసీకుల పద్ధతి ముఖ్యమా? ఆ ఇరకాటంలో దానియేలుని పెట్టాలని ప్రయత్నించారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. విచిత్రం ఏంటంటే దేవుడు మాట్లాడలే. దానియేలుకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు, దేవుడు మాట్లాడలే. దేవునికి వ్యతిరేకంగా రూల్ తీసుకొస్తున్నారు, దేవుడు మాట్లాడలే. శాసనాలు తీసుకొస్తున్నారు, దేవుడు మాట్లాడలే. ఎలాగోలాగా దానియేలుని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు, దేవుడు మాట్లాడలే. మొత్తానికి శాసనం తీసుకొచ్చారు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్స్ ఈ బైబిల్లో ఆ వచనం ఏంటో తెలుసా? ఈ శాసనము జరిగేనని దానియేలు తెలుసుకొని, ఎవ్రీవన్ లుక్ ఇంటు యువర్ బైబిల్, 10వ వచనం ఎంత బాగుందో ఆ మాట. ఈ శాసనము, వావ్, ఈ శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని కమాన్ తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చాను. గట్టిగా దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, ఐ లవ్డ్ ఇట్. ఎందుకు నాకు నచ్చిందో తెలుసా? ఈ శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని ఉండి, కమిషనర్ అండి, ఆ ఫైల్ ఈయన చేతి మీద వెళ్ళి ఉండదా? మాట్లాడలేదండి మీరు. ఆ ఫైల్ ఈయన చేతి మీద కూడా 122 ఒక్కడితో పోరాడుతున్నారు. ఈ 122 మంది చేసిన చట్టం తెలియదు అనుకుంటున్నారా? అవన్నీ తెలుసు. యథావిధిగా రొటీన్ గా వచ్చాడు. ఆహా, ఈ లా తీసుకొస్తున్నారా? బహుశా దానియేలు కూడా ఎక్కడ అనవసరంగా ఈ చాప్టర్ లో మాట్లాడలే, చిన్న నవ్వు ఉంటాడేమో. ఒరే, నా దేవుడితో పెట్టుకుంటున్నారా మీరు? నెబుకద్నెజర్ కూడా పెట్టుకున్నాడు, అయిపోయాడు, ఇప్పుడు మీ టైం వచ్చిందనమాట అనుకున్నాడేమో, మనకు తెలియదు. దానియేలు ఆ శాసనము పెట్టారని తెలిసి ఉండి, కమాన్ ఆ వర్డ్స్ బాగా గమనించండి. ఇంటికి వెళ్ళి నెంబర్ 1 యథా ప్రకారం, నెంబర్ 2
అనుదినం. నెంబర్ 3 మోకాళ్ళు ఊని. నెంబర్ 4 యెరూషలేము వైపు. నెంబర్ 5 ప్రార్థన చేయుచు. నెంబర్ 6 స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే దానియేలు ప్లేస్ లో ఉంటే, మనమే కానీ దానియేలు ప్లేస్ లో ఉంటే దేనికయ్యా చెయ్యాలి ప్రార్థన? మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ పడేసావు. దేశం కాని దేశంలో ఉన్నావు. దేవాలయం లేదు, ఏమీ లేదు, వర్తమానం లేదు, బలుడర్పణ లేదు, ఏమీ లేదు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నావయ్యా, ఎందుకయ్యా నువ్వు ఇంకా మమ్మల్ని పట్టించుకుంటున్నావా లేదా అని కొంతమంది ప్రార్థన మానేస్తారు. మీలో ఎవరికైనా దేవుని మీద కోపం వచ్చి ఎప్పుడైనా ప్రార్థన మానేసిన ఉన్నారు ఇక్కడ? వామ్మో, చాలా పరిశుద్ధులు సార్ కంటోన్మెంట్ చర్చ్లో. ఫస్ట్ చేయి నేను ఎత్తుతానులేండి. ఎందుకు వచ్చింది? మీరందరూ పరిశుద్ధులేమో, నేను గాను. నాలాంటి అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నా టీంలో కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని మీద కోపం వచ్చి ఏం మానేసాం మనం? ప్రార్థన మానేసాం. ఒక నెల రోజులు అలిగాం. డివైన్ అలుగు. కొంతమందికి అలుగు వస్తే బింది దడేల్మని తీయడం, తలుపు దడేల్మని వేయడం, ప్లేట్ గట్టిగా పెట్టడం, అదొక సందేశం ఇంట్లో వాళ్ళకి. ఎక్కడో ఏదో తేడా. దేవుని మీద కోపం వచ్చినాడికి ప్రార్థన జవాబు రాకపోతే ఏం మానేశారు? ప్రార్థన మానేశారు. కానీ దానియేలులో గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు కనిపెడతాడు పైనుండి. గాడ్ ఈస్ వాచింగ్. దానియేలు, నువ్వు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా అనుదినము అనే మాట ఎంత బాగుందో, అనుదినం అనే మాట ఎంత బాగుందో, యథాప్రకారం అనే మాట ఎంత బాగుందో, మోకాళ్ళు ఉండవు ఎంత బాగుందో, ప్రార్థన చేయడం ఎంత బాగుందో, అది కూడా ఎటుపక్క యెరూషలేము తట్టు. కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడు నేను చెప్పబోయే మాట జాగ్రత్తగా వినండి. ఒక బానిసగా పరాయి దేశంలో ఒకప్పుడు బబులోను, ఇప్పుడు మాదియా పారసీక సామ్రాజ్యంలో ఉన్న ఈ దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు. ఆ కిటికీలు తెరిస్తే అందరికీ అర్థం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో కిటికీలు తెరిస్తున్నాయండి. దానియేలు గారు ప్రార్థనలో ఉన్నారేమోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంట్లో కిటికీలు తెరిచున్నాయంటే అక్కడ ప్రార్థన జరుగుతుందండి. ఆ ఇంట్లో కిటికీలు తెరిచున్నాయంటే ఆ అయ్యగారు మేడగది మీద ప్రార్థనలో ఉన్నారేమోనండి. ఎందుకంటే అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకసారి కాదు, అప్పటికే 60 సంవత్సరాల నుంచి దానియేలుని గమనిస్తున్నారు. ఆ 60 సంవత్సరాల నుంచి ఆ ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ద విండోస్ ఆర్ ఓపెన్. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. 8వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి. ఈ మాట మనం అందరం చదువుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనం నేను చదువుతున్నాను. ఈ వచనం చాలా కీలకం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనం. తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నా తట్టు తిరిగి, అండర్లైన్, నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నా నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల. అయ్యో బాబు, ఎంత బాగున్నాయో ఈ మాటలు. ఎన్ని తట్లో చూడండి. 1 దేవుని తట్టు తిరిగాడట, 2 దేశం తట్టు తిరిగాడట, 3 పట్టణం తట్టు తిరిగాడట, చివరికి మందిరం తట్టు తిరిగాడట. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడంటే శత్రు దేశంలో కూడా తన మనసు దేవుని మీదే ఉంది. పరాయి దేశంలో కూడా తన మనసు దేవుని మీద ఉంది. ఒక చెరగా వచ్చిన వాడైనా ఇంకా తన మనసు ఎక్కడుంది? యెరూషలేము మీదే ఉంది. అందుకే కిటికీలు తెరిచి ఆ వైపు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ఎప్పుడో చెప్పాడు, దేవుడు సొలొమోనుకి ఎప్పుడో చెప్పాడు, నా ప్రజలు పరాయి దేశంలో ఉండి కూడా నా తట్టు తిరిగి, యెరూషలేము తట్టు తిరిగి, మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దానియేలు ఆ పనే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా ఎవరైనా? వ్యతిరేకుల మధ్య నేను ప్రశ్న వేశాను. వ్యతిరేకుల మధ్య నువ్వు అనుదినం విశ్వాసయోగంగా ఎలా జీవిస్తావో తెలుసా? నీ మోకాళ్ళు వంగినప్పుడే అది సాధ్యం. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా మాటకి? నీ మోకాళ్ళు వంగినప్పుడే, ఆ మోకాళ్ళు దేవుని దగ్గర వంగడమే నీ జీవితానికి బలం. అందరూ చెప్పండి, ప్రార్థనే నా బలం. కొంచెం గట్టిగా, ఇంకా ప్రార్థనే నా బలం. మీరు గంట సేపు నా ప్రసంగం వింటున్నారు, కానీ గంట సేపు విన్న ప్రసంగాన్ని కనీసం అరగంట కూడా మీరు ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయకపోతే ఇది మీలోకి ఇంకదు.
విన్న ప్రసంగం మనలో ఇంకాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇలారా అమ్మలారా, ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైనా ఇంక్ పోసారా స్పాంజ్ మీద? స్పాంజ్ మీద ఇంక్ పోస్తే స్పాంజ్ ఏం చేస్తుంది? మాట్లాడాలి ఒకసారి అందరూ. స్పాంజ్ ఏం చేస్తుంది? దాన్ని పీల్ చేసుకుంటది. అలాగే విన్న ప్రసంగం నీ లంగ్స్ లోకి, నీ మైండ్ లోకి, నీ హార్ట్ లోకి, నీ బాడీలోకి, నీ సోల్ లోకి, నీ స్పిరిట్ లోకి ఇంకిపోవాలంటే నువ్వు దాన్ని ప్రార్థనలో పెట్టాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు ఇంటికి వెళ్ళాడు, సంతకం పెట్టాడు ఫైల్ మీద. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు శాసనం చేశాడు. ఏమీ జరగనట్టు దానియేలు వెంటనే ఫోన్ తీసుకొని టింగ్ 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 టింగ్, ఇదిగో బాబా ఏటిలా రూల్ వచ్చింది, ఏటి చేయమంటావు నన్ను? లేదు లేదు లేదు. దానియేలు వెంటనే బాన్సల్ కాలనీలో యూదులందరి దగ్గరికి వెళ్ళి, ఒరే ఏ దేవుడి తట్టు ప్రార్థన చేయొద్దు అంటున్నారా, ఏం చేయాలరా మనం? నో 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 నో, ఎవరి దగ్గరికి వెళ్ళలే, ఎవరిని సంప్రదించలే, ఎవరి దగ్గరికి మాట్లాడలే, ఎవరితో డిస్కషన్ చేయలే. ఏంటయ్యో ఎలా రూల్ తెచ్చావు అని అనలే. కానీ తను ఎక్కడ మోకరించాలో అక్కడ మోకరించాడు. ఎందుకంటే దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సింహాసనం మీద ఉన్నాడని వీళ్ళకి తెలియదు, కానీ ఒక్కడికి తెలుసు, దానియేలుకు తెలుసు. ప్రభువా, నేను శాసనాలు మార్చలేను, కానీ మార్చే నీ దగ్గర మోకాళ్ళు వేస్తున్నాను. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నేను శాసనాలు మార్చలే, కానీ మార్చగలిగే నీ దగ్గర మోకాళ్ళు వేస్తున్నా. అయ్యగారు, ఈవేళ తెల్లారు లేసి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెయ్యొద్దండి. ఈవేళ తెల్లారు లేసి ఇంట్లో ఎంతమంది ప్రార్థన చేశారు? తెల్లారు లెగ్గానే వంటగదిలోకి వెళ్ళిపోవడమే, కాఫీ పెట్టేసుకోవడానికి, టీ పెట్టుకోవడానికి. కానీ దేవునికి స్తోత్రం, మీలో చాలా మంది తెల్లారు లెగ్గానే నీ కాళ్ళు నా కాళ్ళు నేలను తాగ్గానే మన నోట్లోంచి రావాల్సిన మొట్టమొదటి మాట థ్యాంక్ యూ జీసస్. ఈ రోజును బట్టి నీకు వందనాలు, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, ఇవ్వబోయే అవకాశాలు బట్టి నీకు వందనాలు, చేసిన తప్పులను క్షమించినందుకు వందనాలు, నూతన దినం ఇచ్చినందుకు వందనాలు, నూతన ఆశీర్వాదాలు పంపుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యువర్ డే మస్ట్ బిగిన్ విత్ గాడ్. పెద్ద ఆయన ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను. ఆయన కొంచెం పెద్ద ఆయన, హైదరాబాద్లో. మా వాడు అక్కడే ఉన్నాడు, వెళ్ళి చూడండి సార్, పెళ్లి కొడుకు అక్కడే ఉన్నాడు, మా బంధువు అవుతాడంటే ఈయన నా మాట కొట్టేలేక నా మీద ఉన్న గౌరవంతో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. మా వాడు కూర్చున్నాడు. ఎందుకు లేండి, పేరు చెప్తే తెలిసిపోదు, పొజిషన్ కూడా చెప్పను నేను. ఆయన అడిగాడు, ఈ పెద్ద ఆయన వెళ్ళి పాపం సంబంధం కోసం వెళ్ళి అడుగుతూ, బాబు హౌ డు యూ బిగిన్ యువర్ డే అని అడిగాడు. మావోడు ఏం జవాబు చెప్పాడంటే, ఐ బిగిన్ మై డే విత్ జిమ్. చెప్పండి ఏమన్నాడు? ఐ బిగిన్ మై డే విత్ జిమ్. ఆయన వెంటనే బయటకు వచ్చి, వరుణ్ గారు వద్దులేండి, ఇంకోటి చూసుకుందాం. ఎందుకంటే ఈ బిగిన్స్ హిస్ డే విత్, చాలా కష్టం అమ్మా. He doesn't begin his day with God. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడను. అయ్యా, మీ ఇంట్లో మా నాన్నగారు తెల్లారు లెగ్గానండి ప్రార్థన చేస్తారండి. డ్యూటీకి వెళ్ళిపోయే ముందు ఒకవేళ తెల్లారు లెగ్గానే బయలుదేరినప్పుడు ప్రార్థన కొన్నిసార్లు చేసుకోకపోవడం అవ్వలేదనుకోండి, తర్వాత నోట్ చేసుకుంటారండి. కానీ 99% మా నాన్నగారు స్నానం చేసి వచ్చాక చక్కగా బైబిల్ చదువుకొని టిఫిన్ చేసి ఇంట్లో చక్కగా నీట్గా తయారై అప్పుడు ఆఫీస్కి వెళ్తారండి అన్నవాళ్ళు పిల్లలు సాక్ష్యం చెప్పే రోజు ఆ ఇల్లు దీవించబడును గాక. అబ్బే, ప్రార్థన మా నాన్నగారు ఎప్పుడు చేయడం చూడలేదండి. ఫోన్లో మటుకు మాట్లాడతారండి బాబు. మా అమ్మగారు ప్రార్థన చేయడం నేను అంత ఎక్కువ చూడలేదు కానండి, తెల్లారు లేచిన నుంచి రాత్రి దాకా ఆ వైర్లెస్ టెలిఫోన్ వైర్ ఎవడైనా కత్తిరించేస్తే బాగుండే. ఓ సారీ, ల్యాండ్ లైన్ లేవు కదా ఇప్పుడు. Here is a man. He is facing a challenge. He did not talk with people. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా ఒక్కసారి? యెరూషలేము తట్టు. 4 తట్లు, దేశం తట్టు, దేవుని తట్టు, యెరూషలేము తట్టు తిరిగి మోకాళ్ళు ఏం చేస్తున్నాడు? సహా మేడగది కిటికీ తలుపులు తెరిచారండి. దానియేలు గారు ఎందులో ఉన్నారు తెలుసా సార్? ప్రార్థనలో ఉన్నారండి. ఎంత గొప్పగా ఉందో ఆ మాట. దానియేలు ప్రార్థన ఆ
ఇంటికి పద్ధతి, అదే దేవుని పద్ధతి. పైనుండి దేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. దానియేల్లో మార్పు వస్తుందేమో, దానియేల్లో విశ్వాసం తగ్గిపోద్దేమో, దానియేల్లో మార్పు వస్తుందేమో. కానీ ప్రియులారా, ఈరోజు ఒక మాట వినండి చాలా జాగ్రత్తగా. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నీకు నచ్చినట్టు చేసినా చేయకపోయినా నువ్వు మానకుండా ఉండాల్సిందేంటో తెలుసా? దేవునికి స్తోత్రం. ప్రార్థన మానకుండా ఉండాలి. చైనా దేశంలో ఒక ఆయన సేవ చేస్తున్నాడని తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఆయన పేరు, అద్భుతమైన పేరు, విలియం, సెకండ్ నేమ్ మర్చిపోయాను. తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేస్తే సువార్త చెప్తాడని చెరసాల్లో పడేసినందుకు ఒక్కడే చెరసాల్లో కూర్చొని రోజు దేవుని పాటలు పాడేవాడు. ఆ చైనాలో ఉన్నటువంటి సైనికుడు ఆ చెరసాల్లో తిరిగేవాడు. వచ్చేవాడు తెలుసా? ఇంకొకసారి క్రిస్టియన్ పాట పాడేవో నీకు దెబ్బలు తగిలేస్తాయి అన్నాడు. అయినా ఇతను పాట పాడడం మానలే. ఆడు పక్కకి వెళ్ళగానే వీడు పాట పాడుకునేవాడు. అలాగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. వన్ ఫైన్ డే ఒక రోజు అతను పాట పాడలే, అనారోగ్యం వల్ల కొంచెం ఫీవర్ వచ్చిందో ఏమొచ్చిందో మరి. ఆ సైనికుడు వచ్చి అడిగాడు, ఏంటి రోజు పాట పాడేవాడు ఇవాళ పాట పాడలేదేంటి? ఆ పాట చాలా బాగుంది, మీ పాట ద్వారా మీ దేవుడి గురించి నేను తెలుసుకుంటున్నానని. ఎవరన్నా దేవునికి స్తోత్రం చెప్తారా? చెరసాల్లో ఆడేవన్నాడు, పాట పాడద్దన్నాడు. కానీ ఇప్పుడు ఆడేవంటున్నాడు, పాట ఆగిపోతే. పాట ఎందుకయ్యా ఆగిపోయింది, పాడవయ్యా అన్నాడు. పాట, ప్రార్థన, దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ఆ విజ్ఞాపన. మీరు మాట గమనించారు లేదా? 10వ వచనం లాస్ట్ లైన్, ప్రార్థన చేస్తూ ఆయన్ని స్తుతించెను. స్తుతించాడు. దేనికి? శత్రువులు బాగా లేపేవు ప్రభువా, నీకు వందనాలనా? 122 మంది ఒక పక్క, నేను ఒక్కడనే ఒక పక్క, థ్యాంక్ యూ జీసస్ అనా? కాదు. ఆ స్తుతి వెనక అర్థం ఏంటో తెలుసా? నా వెనక శత్రువులు ఎంతమంది ఉన్నా, నా చుట్టూ శత్రువులు ఎంతమంది ఉన్నా, నా ముందు శత్రువులు ఎంతమంది ఉన్నా, నీ సింహాసనం మీద నువ్వున్నావు, నువ్వు నా అండ, నువ్వు నా ధైర్యం, నువ్వు నా బలం అనే నిరీక్షణ ప్రార్థనలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడ మాట్లాడలే. ఈ ప్యాసేజ్ లో నేను చదువుతున్నప్పుడు దేవుడు ఎక్కడ నోరిపి మాట్లాడలే. నాకు ఎంత నచ్చిందో, ఎంత ఇష్టమైపోయిందో. గాడ్ ఈస్ నాట్ టాకింగ్, గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. దేవుడు అన్ని గమనిస్తున్నాడు. దేవుడు అన్ని గమనిస్తున్నాడు. దేవుడు తీసుకెళ్లి ఒంటరితనంలో పరాయి దేశంలో పడేశాడు, ప్రార్థన ఆపలే. దేవుడు గుర్తింపు లేకుండా చేశాడు, ప్రార్థన ఆపలే. దేవుడు దేవాలయం లేకుండా చేశాడు, ప్రార్థన ఆపలే. దేవుడు గ్రంథం లేకుండా చేశాడు, ప్రార్థన ఆపలే. కొన్నిసార్లు నీకు నచ్చనివి దేవుడు చేస్తాడు, నువ్వు ఆపకూడదు ఏంటి? కమాన్ చెప్పండి, నువ్వు ఆపకూడదు ఏంటి? ప్రార్థన. పిఠాపురంలో కుటుంబం ఉన్నారు, 2 టీచర్సే. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు. పాకల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. 2 గవర్నమెంట్ జాబులు సంపాదించారు. 2 కలిసి తెల్లారే ప్రార్థన చేస్తారు. 2 కలిసి నెలలో జీతం రాగానే 2 కలిసి ప్రార్థన చేసి జీతాల్లోంచి దశంభాగం తెస్తారు. ఇది వాళ్ళు చెప్పుకోలే, వాళ్ళ పిల్లలు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెంగళూరులో చాలా పెద్ద పొజిషన్ లో ఒకరు ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ జీతమే ఒక 7 అంకెల దగ్గర ఉంటుందేమో. 2 జాబ్ హోల్డర్సే, 2 మోకరిస్తారు, 2 ప్రార్థన చేస్తారు, 2 ప్రతి నెల క్రమంగా దశంభాగాలు తీసి దేవునికి ఇస్తారు. అలాంటి కుటుంబాలు బట్టి దేవునికి స్తోత్రం చెప్తారా ఎవరైనా? ప్రార్థన నీ కుటుంబానికి గౌరవం తెస్తుంది. ఆమేన్ చెప్పండి ఎవరైనా మాటకి. దానియేలు ఇంట్లో కిటికీలు తెరిచున్నాయంటే అందరికీ తెలిసిన విషయం ఏంటో తెలుసా? కిటికీలు తెరిచున్నాయంటే అయ్యగారు ఎటున్నారు సార్? ప్రార్థనలో ఉన్నారండి. ఈ టైంలో మనం అయ్యగారు ప్రార్థనలో ఉంటారు సార్. అలాంటి సాక్ష్యాలు ఎంత తక్కువగా వింటున్నామో మనం. అలాంటి సాక్ష్యాలు ఎంత అరుదైపోయాయో ఈ రోజుల్లో. దేవుడు ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేకపోయినా దానియేలు ప్రార్థన చేయడం మానలే. ఇట్టి శాసనం వచ్చినా దానియేలు ఏమని చెప్పాడు తెలుసా? పబ్లిక్ గా, మాదీయ పారసీక పద్ధతి కంటే నా దేవుని పద్ధతే నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, అంతే, దొరికిపోయాడు. మళ్ళీ వచ్చారు అందరూ. మీరు ఇందాక ఒక మాట గమనించారు లేదో? సందడిగా వచ్చి అనే మాట ఎంతమంది చూసారు నేను చదివినప్పుడు? సందడే సందడి సందడే సందడి. ఎప్పుడు పాడతారమ్మా పాట? సందడే సందడి. ఎప్పుడది? కిస్మిస్ టైంలో. దట్స్ రైట్, వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ సందడిగా వచ్చారు. వీళ్ళలో జాగ్రత్త వినండి, ఎక్కడ వచ్చారు? సందడిగా. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి.
చాలా అద్భుతమైన మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాం. దిస్ ఇస్ అ వండర్ఫుల్ వర్స్. వారందరూ బయలుదేరి సందడిగా వచ్చి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి మాటను తీసుకొచ్చి దర్యావేష్కి దేవుడు ఆపుంటే ఎంత బాగుండేదో కదా. శత్రువులు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. శాసనం ఆపేసి ఉంటే ఎంత బాగుండేదో. కాదు, నువ్వు ఆపాలనుకున్నావు, దేవుడు ఆపడు. నువ్వు ఆగిపోతే బాగుండు అనుకున్నావు కూడా దేవుడు ఆపడు. దేవుడు ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపుతాడు. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. దే కేమ్, దే సెడ్, ఇట్ ఇస్ డానియేల్. నీ శాసనాన్ని లెక్క చేయనోడు దానియేలయ్యా. నీ మాటను లెక్క చేయనోడు దానియేలయ్యా. నువ్వు రాసిన శాస్త్రాన్ని లెక్క చేయనోడు దానియేలయ్యా అని చెప్పగానే రాజు కూడా ఆనందించలే. బైబిల్లో రాసిన మంచి మాట, ఇంక టైం లేదు చెప్పడానికి. రాజు ఏమంటున్నాడు తెలుసా? రాజు మనోవ్యాకులత పడ్డాడు. ఎందుకంటే రాజుకి దానియేలు మీద ఒక అభిప్రాయం ఉంది. దానియేలు ఏం చేద్దామని? కమాన్, నేను చెప్పాను, దానియేలు ఏం చేద్దామని? దేశంలోనే ప్రధాన వ్యక్తిగా చేద్దామని రాజు అనుకుంటే, వీళ్ళొచ్చి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నీ మాటను లెక్క చేయట్లేదు, నీకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అని మొత్తం అన్ని చెప్పారు. చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. బైబిల్లో నాకు చాలా నచ్చిన వచ్చిన ఆ రోజు ఈ 6వ అధ్యాయంలో నచ్చిన వాటి ఏంటి తెలుసా? ఉదయం నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమించేంత వరకు దానియేలుని ఎలాగన్నా కాపాడాలనే ఈ రాజు ప్రయత్నం చేశాడు. పైనుండి దేవుడు గమనిస్తున్నాడు. ఈ స్టోరీలో శత్రువుల్ని దేవుడు గమనిస్తున్నాడు, చక్రవర్తిని దేవుడు గమనిస్తున్నాడు, దానియేలుని దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడు. ఆ మాట ఎంత బాగుందో ఎవరైనా చదువుతారా? రాజు 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి తన మనస్సును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము. వావ్! అంటే ఎంత ప్రేమించాడు దానియేలుని. అయ్యలారా, చాలా జాగ్రత్తగా మాట వినండి. నిన్ను విమర్శించే శత్రువుల మధ్యలో నేను అభిమానించే వ్యక్తిని కూడా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 122 మంది దానియేలుని సిలివేద్దాం అనుకుంటే ఒక్కడే దానియేలు మిగిలిపోయినా ఆ దానియేలుని అభినందించే ఒక వ్యక్తిని దేవుడు పెట్టాడు. మీకు గుర్తుందా? కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఎంత ప్రయత్నించాడో అతన్ని విడిపించాలని. బైబిల్ క్విజ్ క్వశ్చన్ ఇది. 122 మంది దానియేలుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక ఆయన ప్రయత్నిస్తున్నాడు విడిపిద్దామని. కొత్త నిబంధనలో ఒక ఆయన తీసుకొచ్చి, ఇదిగో ఈ మనుష్యుడు, ఇతని యందు నాకు ఏ దోషమో కనబడలేదని ఒక ఆయన అతన్ని విడిపించాలని చాలా ప్రయత్నించాడు. ఎవడా వ్యక్తి? గట్టిగా చెప్పాలి. పిలాతు గారు ఎంత ప్రయత్నించారో ఉదయం నుంచి సాయంకాలం దాకా. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? గట్టిగా కేకలు వేసిరి, అతని సిలువ వేయుడి, సిలువ వేయుడి. లూకా రాసిన మంచి మాట, వారి కేకలే గెలిచారు. రాజు సాయంకాలం దాకా ప్రయత్నించాడు. అయ్యా ఒక్క మాట చెప్పండి, సాయంకాలం దాకా రాజు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి దానియేలు కాలు మీద కాలు వేసుకొని గ్రీన్ టీ తాగట్లేదు. దానికోసం రాజు ఉన్నాడని రాజుని చూసి దానియేలు ధైర్యపట్టలే. దానియేలు యథావిధంగా ఎందులో ఉన్నాడో తెలుసా? కమాన్ చెప్పండి. యథావిధంగా ఎందులో ఉన్నాడో తెలుసా? ప్రార్థన. చాలా జాగ్రత్త. నువ్వు ఎవరినన్నా చూసి నాకు వాళ్ళు ఉన్నారని ధైర్యపడ్డావో వాళ్ళే నీకు ఏ సహాయం కొన్నిసార్లు చేయరు. కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావో నీకు సహాయం దేవుడి వలన వచ్చును. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అండ్ నౌ డానియల్ ఇస్ స్టిల్ ఇన్ ప్రేయర్. ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రార్థన ఆపలే. శాసనం వచ్చేసింది, ప్రార్థన ఆపలే. అతన్ని పట్టుకోవడానికి మనుషులు రెడీగా ఉన్నారు, ప్రార్థన ఆపలే. కీడు ముంచుకొస్తుంది, ప్రార్థన ఆపలే. దేవుడు ఈ చాప్టర్ లో నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఈ ప్రసంగాన్ని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు వాళ్ళ కుట్రను ఆపలేదు, నెంబర్ 1. దేవుడు వాళ్ళ శాసనాన్ని ఆపలేదు, నెంబర్ 2. దేవుడు దానియేలు మీద వాళ్ళు నింద మోపుతున్నప్పుడు ఆపలేదు. దేవుడు రాజు చేస్తున్న ప్రయత్నాన్ని ఆగిపోయేటట్టు చేయలేదు. నెంబర్ 5, దేవుడు దానియేలు అరెస్ట్ అవ్వడం కూడా ఆపలేదు. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు అరెస్ట్ అవ్వడం దేవుడు ఆపలేదు. ప్రార్థన చేస్తున్నావు నిన్ను అరెస్ట్ చేయడం మటుకు ఆపలే. వచ్చారు, అరెస్ట్ చేశారు, పట్టుకుపోయారు. ఈ రోజు 6వ అధ్యాయంలో మైండ్ బ్లోయింగ్ వచనం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మనం చదవబోయే వచనమే.
నన్ను ఎంత దీవించిందో ఆ వచనం. ఈ పూట మిమ్మల్ని కూడా దీవిస్తుందని నమ్ముతున్నాను. ఈ 6వ అధ్యాయంలో మన మైండ్ బ్లోయింగ్ వచనం ఏంటో తెలుసా? దేవుడు ఎంత జాగ్రత్తగా ఈ మాట రాయించాడో. అందరూ చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాం మనం. అందరూ గమనించండి. 16వ వచనం. రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసి. ఇక్కడ జాగ్రత్త వినండి. పడద్రోయిగా రాజు ఏమన్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని దానియేలుతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూదులు చెప్పలేదా మాట? యూదులు చెప్పలేదా మాట? మాదియా పారసీక రాజు చెప్పాడా మాట? దానియేలు, నిన్ను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నిన్ను 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నిన్ను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నిన్ను 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ప్రార్థన చేయడం మాటలే, అనుదినం ప్రార్థన వాయిదా ఇట్లే, మోకాళ్ళు వేయడం మాటలే, యెరూషలేము తట్టు కిటికీలు తీయడం మాటలే. నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే. కమాన్ చెప్పాలి. అంటే అక్కడ ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? హ్యాండ్స్ అప్. నేను హ్యాండ్స్ అప్ అయ్యా, నేనేమి చేయలేను, నీ దేవుడే. డాక్టర్ గారు కూడా ఐసీయూలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తాడు? కళ్ళద్దాలు తీసి, మీకు అర్థమైందిగా. ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్, నీ దేవుడే నిన్ను రక్షించు. ఎక్కడ దానియేలు మాట్లాడలే, దేవుడు కూడా ఆపలే. ఆ రాత్రి ద మోస్ట్ బ్యూటిఫుల్. బికాస్ దేవుడు పరలోకంలోంచి గాబ్రియేలు, మికాయేలు అందరూ కూడా, ప్రభువా ఏంటయ్యా నువ్వేం మాట్లాడట్లేదు? నీ సేవకుడు మన దానియేలు ఇన్ని కలలకు భావాలు చెప్పినాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తున్నారయ్యా, నువ్వేంటయ్యా మాట్లాడట్లేదు? గాడ్ కెప్ట్ సైలెంట్. గాడ్ కెప్ట్ సైలెంట్. మనం ముగింపుకు వస్తున్నాం. ఆ రాత్రంతా రాజుకి నిద్రపట్లే. బికాస్ ఒక నీతిమంతుడు, ఒక భయభక్తి కలిగిన వాడు, దేవుని పద్ధతి కలిగిన వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? సింహాల బోన్లో. దానియేలు సింహాల బోన్లో పడగానే వీళ్ళు ఎవరో సందడిగా వచ్చిన బ్యాచ్ ఉందే, ఈ సందడి బ్యాచ్ ఏం చేసి ఉంటారు? మాట్లాడలేదేంటి? సందడి చేసి ఉంటారు. ఈ సందడి బ్యాచ్ అంతా ఏమని అనుకుంటారంటే, అమ్మయ్య దానియేలుని మనం ఏం చేసాంరా, అడ్డు ఒరే ఈ పాటికి లోపల సింహం తినేసి ఉంటదేమో. అంతఃపురలో రాజు పడుకోలే. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళగానే ఒక సింహం వచ్చి ఏం చేసిందంటే, వచ్చావయ్యా మా మధ్యకి, దావయ్యారా, దా ఇక్కడ బాగోదు, నేను వెనక్కి కూర్చుంటా, నువ్వు నా వీపికి జారపడు. ఒక సింహం వెనక్కి కూర్చుంది. ఇంకో సింహం వచ్చి ఏం చేసింది తెలుసా? అయ్యా నువ్వు అసలే అంతఃపురం మీద ఉన్నవాడివి, ఇగో నేను ఇక్కడ కూర్చుంటాను, నీ చెయ్యి నా మీద వేసుకో అని. ఇంకోటి, అయ్యగారు రండి, మీరు ఇక్కడ, నేను ఇక్కడ నీ పక్కన ఉంటాను, ఈ చెయ్యి వేసుకో అని. ఆ రాత్రి సింహం ఎంత కంఫర్ట్ ఇచ్చిందంటే, కుషన్లో సోఫా సెట్ లో పడుకున్నంత, కూర్చున్నంత హ్యాపీగా కంఫర్ట్ ఇచ్చిందేమో అని ఒక హీబ్రూ పండితుడు అన్నాడు. ఎందుకో తెలుసా? 104వ కీర్తనలో ఉన్న మాట ఎంత గొప్ప మాటో. ఎవరైనా బైబిల్ తెరిచి ఆ మాట చదవగలరా? ఈ మాట నన్ను ఎంత పొడిచిందో మీకు చెప్పలేను. 104వ కీర్తనలో దేవుని గొప్పతనాన్ని ఇంకెంత బాగా చెప్పాడండి, ఎంత బాగా చెప్పాడండి. 104వ కీర్తనలో అద్భుతమైన మాట అండి. 104వ కీర్తన 21వ వచనం. 104వ కీర్తన, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలా పోయి తమ గుహలో పండుకొనును. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సూర్యుడు ఉదయించగానే ఈ రాత్రంతా దేవుడు పెట్టే ఆహారం తీసుకుంటున్నాయట. ఏవి? సింహపు పిల్లలు. సింహపు పిల్లలకు తెలుసు దేవుడు పెడితేనే మనం తింటాం రా. సింహపు పిల్లలకు తెలుసు దేవుడు పెడితేనే మనం తింటున్నాం రా. కానీ మనిషికి తెలియట్లేదు, అది ప్రాబ్లం. ఆ చాప్టర్ మీరు తర్వాత చదవండి. సముద్రంలో మత్స్యాలు కూడా నీ గుప్పిల్లో నుండి ఆహారం తీసుకొని తింటున్నాయి. నాకు ఎంత ఇష్టమైన వచనాలు. ఆ రాత్రి ఆ సింహాల మధ్య మీలో ఎంతమంది
దానియేలు సింహాల మధ్య కూడా ప్రార్థన చేసుంటాడు అనే ప్రశ్నకి అవును ఆప్షన్ ఏ, బి కాదు, ఆప్షన్ సి అలిగాడు, ఆప్షన్ డి నాకు తెలియదు. దేని కొట్టేస్తారు మీరు? నో, మీలో ఎవడు కోటీశ్వరుడు కాదు ఇది. బట్ ఎంతమంది మీలో ఆప్షన్ ఏ కోటేశారు? దానియేలు సింహం గుహలో కూడా ఏం చేసి ఉంటాడు? ఈ ఉదయం ఒక మాట వినాలి. సింహాలు నోరు మూసుకున్నాయి. నాకు ఈ చాప్టర్ చదివితే ఒకటి అర్థమైంది. సింహం కన్నా భయంకరమైన క్రూర జంతువు ఎవరైనా ఉన్నారు అంటే అది మానవుడే. కానీ దేవుడు పైనుండి అన్ని దానియేలు సింహాల మధ్య ఉన్నాడు. మనుషుల క్రూరత్వం, మనుషుల ఈర్ష్య, మనుషుల ద్వేషం, మనుషుల యొక్క కోపం, పగ సింహాల బోన్లోకి పంపించాయి దానియేలుని. దేవుడు ఆపలే, దేవుడు రానిచ్చాడు, దేవుడు ఆపలే. కానీ ఆ సింహాల నోరుని దేవుడు మోయించాడు. దేవుడే మోయించాడు. దేవుడే మోయించాడు. ఆ సింహాలన్నీ చక్కగా ఆయన మధ్య ఉంటే వాటి మధ్య కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. 101% అది నిజం. అంతఃపురంలో రాజు పడుకోలే, సందడి చేసేవాళ్ళు ఒక పక్క ఆనందంగా ఉన్నారు. బట్ తెల్లవారగానే వేకువజామున ఆ రాజు దానియేలు కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి జీవము గల దేవుని అనుదినము తప్పగా సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలనా? మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. నీ దేవుడు నిన్ను రక్షించాడా? దానియేలు అన్న మాట ఏంటి తెలుసా? ఎస్ సార్, నా దేవుడి దృష్టికి నేను ఏ తప్పు, నా దేవుడి దృష్టి నేనే తప్పు చేయలేదు సార్. నా దేవుడు తన దూతలను పంపి, రీడ్ దట్ వర్స్, నా దేవుడు తన దూతల్ని పంపి, నా దేవుడు తన దూతల్ని పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా. మొత్తం అందరూ వచ్చేసారు. ఇది మాదియా పారసీకుల సామ్రాజ్యానికి గొప్ప వింత. సింహాలతో వన్ నైట్ విత్ ద కింగ్. ఎస్తేర్ గ్రంథంలో వన్ నైట్ విత్ పీటర్, ఎక్కడ ఆ రాత్రి బొంకినప్పుడు. ఇలా వన్ నైట్ విత్ అని చాలా టైటిల్స్ పెట్టచ్చు. కానీ ఇదేం టైటిల్ పెట్టాలి తెలుసా? వన్ నైట్ విత్ ద లయన్. సింహాలతో ఓ రాత్రి ఉన్నాడు. నేను ముగించేస్తున్నాను. 3 పాయింట్లు చాలా జాగ్రత్త వినండి ఈ మెసేజ్లో. ఈ 3 పాయింట్లు ఎవరి కోసం పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పాయింట్ నెంబర్ 1, దేవుడు అన్యాయాన్ని ఆపనప్పుడు, దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమల్ని ఆపనప్పుడు, దేవుడు నీ లైఫ్ మీదకి కొన్ని కష్టాలని ఆపనప్పుడు, దేవుడు కొన్నిసార్లు శత్రువుల్ని ఆపనప్పుడు, దేవుడికి ఏదో నీ ఊహకు మించే ఆలోచన ఉంది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాను నేను? దేవుడు నీ శత్రువులను ఆపనప్పుడు, దేవుడు నీ వ్యతిరేకులను ఆపనప్పుడు, దేవుడు నీ శ్రమలను ఆపనప్పుడు, దేవుడు నీ బాధను ఆపనప్పుడు, దేవుడు నీ కష్టాన్ని ఆపనప్పుడు, నీ ఊహకు మించిన కార్యం ఏదో దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు. విశ్వాసంతో ఆమేన్ చెప్తావు ఈసారి? దేవుడు ఏదో చేయబోతున్నాడు. God is about to do something. Point number 2, very interesting, very interesting. సందడిగా నింద మోసుకొచ్చిన వాళ్ళు ఈ 6వ అధ్యాయంలో వాళ్ళ సందడి సరదా కాస్త తీరిపోయింది. ఎలా తీరిపోయింది? 24వ వచనం, దానియేలు మీద నింద మోపిన మనుష్యులు సింహము గుహలో పడదోసరి. కానీ పాపం వాళ్ళతో పాటు ఎవరున్నారు? వారి కుమారులు, వారి భార్యలు పడద్రోసిరి. వారు ఆ గుహలో అడుగుకు పెట్టక మునుపే సింహాల వాళ్ళ ఎముకల్ని సైతం దేవుడు ఎక్కడా ఈ చాప్టర్లో నోరు తెరిచి మాట్లాడలే. కానీ దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. కాన్స్పిరసీ is an important English word, and conspirators are part of that program. కుట్ర దేవుడు ఎక్కడ ఆపలే, చేయనిచ్చాడు. కానీ దేవుడు ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకున్నాడు.
ఈ ప్రసంగంలో మూడో పాయింట్, మీ అందరికీ నా అందరికీ దీవెనగా ఉండబోయే పాయింట్. ఒక్క మనిషి ప్రార్థన ఆపడానికి శాసనాన్ని తీసుకొచ్చారు. తర్వాత దర్యావేషు ఏం చేశాడు తెలుసా? లోకంలో ఉన్న వారందరూ దానియేలు దేవుడికే ప్రార్థన చేయండి అని శాసనం తీసుకొచ్చాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక్క మనిషి ప్రార్థనని ఆపాలని ఆళ్ళు ప్రయత్నించారు. దర్యావేషు ఏం చేశాడు తెలుసా? దానియేలు దేవుడు లాంటి దేవుడు లేడురా, ఈ సామ్రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దానియేలు దేవుడికే ప్రార్థన చేయండి రా అనే శాసనాన్ని తీసుకొచ్చారు. అయ్యలారా, దయచేసి అది చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడుందా మాట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం నుంచి, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములుండు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనం కాదు, ఆయన ఆధిపత్యం తుదముట్టుకు ఉండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలును రక్షించను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అని ఎవరు చెప్పారు తెలుసా? ఇతని దేవుడు వేరు, ఇతని భక్తి వేరు, ఇతని భాష వేరు, ఇతని బైబిల్ వేరు, ఇతని బట్ట వేరు, ఇతని జీవితం వేరు, కానీ ఇతను దేవుణ్ణి సాక్ష్యం చెప్పాడు. నెబుకద్నెజరు చెప్పిన సాక్ష్యం, ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా ఎవరికన్నా? ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్న సాక్ష్యం? మీరు మాట్లాడండి. దర్యావేషు చెప్తున్న సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? దానియేలు దేవుడే నిజమైన. ఒక్కటే ఇందులో ప్రాముఖ్యమైనది, అనుదినము క్రమం తప్పక దానియేలు ప్రార్థన చేశాడు. నీకుందా? మనకుందా? మనకుంటే ధన్యులం, ఉండకపోతే ఆ అలవాటుని కొనసాగిద్దాం. అది ఎక్కడో ఒక చోట ఆరంభం అవ్వాల్సిందే. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఒక్క మనిషిని ప్రార్థన ఆపించాలని ఇంతమంది ప్రయత్నించారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవుని శాసనం అద్భుతంగా ఉంటది. మానవ ఆలోచనకు మించిన శాసనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నా బాధలు దేవుడు ఆపట్లేదు సార్, నా కష్టాలు దేవుడు ఆపట్లేదు సార్, నా శ్రమను దేవుడు ఆపట్లేదు సార్, నాకు వ్యతిరేకంగా శత్రువులు దేవుడు ఆపట్లేదు సార్, నాకున్న కష్టాలని దేవుడు ఆపట్లేదు సార్ అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఆపట్లేదు అంటే నీ మైండ్ బ్లో చేసే వ్యూహం ఏదో దేవుడి దగ్గర ఉంది. దానికోసం నువ్వు కొంచెం ఓర్చుకోవాలి. దానియేలు ఓర్చుకున్నాడు. 80 ఏళ్ల వయసులో దానియేలు ఈడ్చుకుపోయి జైల్లో పడేశారు, సారీ సింహాల గుహలో పడేశారు, 80 years ఏజ్ లో. బట్ థ్యాంక్ గాడ్, దేవుడు దానియేలు పక్షంగా నిలబడ్డాడు. బైబిల్లో మంచి మాట ఉంది, ఆ దేవుడే ఈరోజు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు అన్నిటికీ జవాబు తెలుసుకోకర్లే, నువ్వు ఆయన దగ్గర మోకరిస్తే చాలు. ఎందుకంటే ఆయన దగ్గర మోకరించినోడు కోసం ఆయన ఉన్నతమైన కార్యాలు ఊరంతా చక్కబెట్టి తన బిడ్డకు మేలు చేయవాడై ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, కొంతమంది మోకరిస్తున్నారు, మీకు వందనాలు. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చాలా మంది మోకరిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు సహాయం చేయును గాక. దేవుడు ఆశ్చర్యకరమైన మేలు మీకు పంపును గాక. నా శత్రువు నోరు ముయ్యట్లేదు సార్, నా విమర్శకులు ఆగట్లేదు సార్, నా కాలేజీలో లేక ఆఫీస్లో నా వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు సార్. ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంకా పరిస్థితులు మారలేదు సార్. ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంకా శత్రువులు ఆగలేదు సార్. ప్రార్థన మానేయాలనిపిస్తుంది సార్, కానీ ప్రార్థన మానండి సార్. అమ్మా, దేవుడి మీద అలుగుతావా? వద్దొద్దు. అయ్యా, దేవుడి మీద అలుగుతావా? నీ బాధ తీరలేదని, నీ కష్టం తీరలేదని, నీవు అనుకున్నది జరగలేదని, నీ బాయ్ ఫ్రెండ్ దొరకలేదని, నీ గర్ల్ ఫ్రెండ్ రాలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని దేవుడిని వదిలేస్తావా? ఎంత దౌర్భాగ్యం. దానియేలు దేవుని వదలలే.
యెరూషలేం తట్టు తిరిగాడు, దేశం తట్టు తిరిగాడు, దేవాలయం తట్టు తిరిగాడు, పరిశుద్ధ పట్టణం తట్టు తిరిగాడు. ఈ రోజు నువ్వు తిరగాల్సిందే మనుషుల తట్టు కాదు, దేవుని తట్టు. నువ్వు మోకరించిన ప్రతిసారి సింహాసనాసీనుడైన దేవుని ముందు మోకరిస్తున్నావు. ప్రపంచాన్ని శాసించే ముందు ఓ వ్యక్తి ముందు మోకరిస్తున్నావు. నీకోసం గవర్నమెంట్ ఫైల్స్ కూడా మార్చగలిగే దేవుడి ముందు మోకరిస్తున్నావు. నీకోసం అద్భుతాన్ని ఇంటికి పంపించగలిగే దేవుడి ముందు మోకరిస్తున్నావు అని మర్చిపోవద్దయ్యా, మర్చిపోవద్దమ్మా, మర్చిపోవద్దు. అపవాదాన్ని చైనిస్తాడు. చర్చిలో మైక్ సిస్టమ్ రెడీ చేసేస్తావు, చర్చి తుడిచేస్తావు, ఇల్లంతా చేసేస్తావు, ప్రార్థన కొడికి అన్ని రెడీ చేస్తావు. అపవాదం అన్ని చేయనిస్తాడు, కానీ ప్రార్థన చేయనివ్వడు. ఈ మాటలు ఎవరి కోసమో? అపవాదం అన్ని చేయనిస్తాడు, ప్రార్థనే చేయనివ్వడు. ఒకవేళ ఆ ఊపిలోగా నువ్వు ఉండిపోయేవేమో. నేను దేవుని పని చాలా చేస్తున్నాను అనుకుంటూ అన్ని చేస్తూ ప్రార్థన చేయడం మానేసేవేమో. శాసనాలను మార్చే దేవుడు, అది ప్రార్థన ద్వారా సాధ్యమైంది. దయామయుడైన తండ్రి, నిన్ను ప్రేమించిన అనేక మంది ఈ రోజు నీ మాటలు విన్నారు. ప్రార్థనా జీవితం ఎంతమందిలో చల్లబడిపోయిందో నువ్వు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు. వారందరిలో ప్రభువా ఈ సందేశం ద్వారా వారిని రేపమని మళ్ళా ప్రార్థన చేస్తున్నాను. ఎదురు చూసి విమర్శకుల మధ్య, వ్యతిరేకుల మధ్య పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాటి మధ్య వాళ్ళు ఉంచావు. నీ వ్యూహం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. సింహాల కన్నా క్రూరమైన మనుషులు ఉన్నారు. అలాంటి మనుషుల్ని కూడా నువ్వు అణిచివేయగల దేవుడు అని నిరూపించుకున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బాధల మధ్య ఈరోజు ఈ ప్రజలు మోకరించారో, ఏ నిరీక్షతో ఈరోజు మోకాళ్ళు వేశారో, వాళ్ళ ప్రార్థనకి యేసు నామములో జవాబులు వచ్చును గాక. ధైర్యపరచండి, నిరీక్షతో నింపండి, విశ్వాసంతో ఇంటికి పంపించండి. మొదటి నుంచి చివరి దాకా గోజాడే మనస్సుని ఎప్పటికీ ఆరిపోకుండా, చల్లారిపోకుండా ఈ ప్రజల్లో కాపాడమని నీ దాసుడిగా ప్రార్థన చేస్తున్నాను. నెబుకద్నెజరుని మెడల వంచిన దేవుడవు, దర్యావేషు మెడల వంచిన దేవుడవు. నీకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏ ప్రభుత్వాన్నైనా నువ్వు వంచగలవు, ఏ వ్యక్తినైనా వంచగలవని మేము ఎరిగిన వారమై వినయంతో నీ దగ్గరికి వస్తున్నాం. బలపరిచి, ధైర్యపరిచి నీ ప్రజల్ని ఇంటికి పంపించమని. వీళ్ళ ఆరాధన ముగించుకొని ఇంట్లో అడుగు పెట్టగానే, తలుపు తీసి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక. కొత్తగా ప్రార్థన చేయాలనే ఆత్మ ప్రతి వారిలో పుట్టును గాక. ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయడం చూచుదురు గాక. మనుషుల విషపు చూపులు, మనుషుల విషపు మాటలు యేసు నామములో ప్రతి ఇంటి మీద క్యాన్సిల్ చేయబడును గాక. ఒంటరితనపు ఆత్మను సింహాల బోన్లోనైనా, సింహాసనం మీదైనా ఒంటరితనపు ఆత్మను క్యాన్సిల్ చేసి ఆ ఒంటరితనాన్ని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి వినియోగించుకునే మనుషులు లేవనెత్తమని, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని బలోపేతం చేసి ఇంటికి పంపించమని, కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో ప్రార్థన ఆత్మను నింపమని, ఆల్ నైట్ ప్రేయర్ లో ప్రార్థన ఆసక్తుల్ని లేపమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో చెప్పబడిన ప్రతి మాట నీ ప్రజలకు దీవెనగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను.